బాబు కరెక్టా రవేతవా నువ్వు హెడ్ మాస్టర్వా సారీ సార్ ఇంకెవరో తెలియక పొరపాటున అర్జెంట్ రమ్మని ఫోన్ చేశారు ఎందుకు సార్ నువ్వు ఎత్తవా ఇంత చిన్న వయసులో ఉద్యోగం అవుతుంది అది చిన్న వయసు ఇంకా సార్ అది రికమెండేషన్ సార్ ఇంతకు ఎందుకు పిలిపించారో చెప్తారా ఎల్కేజీ స్టూడెంట్ ఒక్కగా కూడా మాత్రం కావట్లేదు పైగా బల్లలు రోడ్లు విరకొట్టి ఫోన్ చండాలని చెప్తారు సార్ కంట్రోల్ లో పెట్టగలమని ఇస్తున్నామన్నారు డోంట్ వరీ సార్ ఒకప్పుడు నేను టీచర్నే ఒక్క పీరియడ్ నాకు ఛాన్స్ చూడండి చెప్పక దారిలో తెచ్చేస్తాను వెరీ గుడ్ అదండి సార్ ఇవాటి నుంచి మీకు కొత్త మాస్టర్ పాఠాలు చెప్తారు మీరంతా శ్రద్ధగా చదువుకోండి అండర్స్టాండ్ నేను చాలా డిసిప్లైన్ మనిషిని నా దగ్గర పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను వరుసగా పలకండి నెంబర్ 1 అదే చేయలేదు ఏంట్రా ఏ ప్రజెంట్ ప్రజెంట్ సార్ అనాలి అండర్స్టాండ్ నెంబర్ 2 ఓకేనా కొన్ని ముఖం మండ ఉన్న పొప్పున అరుసేం సార్ నెంబర్ 3 వస్తున్నాను ఆర్మీకులు పగలా ఇది ఒరిబడి అనుకున్నావా బడి అనుకున్నావా నెంబర్ 4 ఓయిట్రా ఓయి నువ్వేమన్నా పెళ్ళాడువా ఇద్దరు మొత్తం వేస్తావా నెంబర్ 5 వంకాయ వచ్చాను సార్ అనాలిరా యా నెంబర్ 6 క్యాబే ఏంట్రా దేవాల్సదవా బద్మాసలేదు పిడతలు వాయిస్తావేట్రా ఉడతలు పెట్టేనాయన నీ పేరేంట్రా నా పేరా బోసడికే పేరడిగితే బోసుడికి అని తిడతావరా ఆటోలు చేస్తా నా పేరు బోసండి ఇంటి పేరు డీకే అండి రెండు కలిపితే బోసడికే కదేటండి ఓరి చవట బోసుడికే కాదురా నీకే బోసు అని చెప్పాలి నెంబర్ 7 తొక్కలే తొక్క ఇక తలే తొక్క టికెట్ గా మరి ఆడు బయట బచ్చలు ఆడుకుంటున్నాడండి ఇప్పుడు బచ్చలేంటిరా ముచ్చవదోకి ముచ్చ లేకపోతాయి వెంటనే రమ్మని వెదవని అరే పండు ఈ తప్పులో మెక్కాన్ని రమ్మంటున్నారా నీ వంపతో నువ్వు పారిపోతావునా పంపుతా కుతా అందుకని స్కూల్కి రానేనారు మేకండి ప్రమాణ పూర్తిగా చెప్తున్నారండి అర్జెంట్ అండి కుత్తా ఇక్కడే కూర్చోబెట్టారండి పిచ్చి పిచ్చి వేసలేస్తే నలుపుతా కుత్తా మేడం మేడమా నయం మారాలేదు ఏం తల్లి నీ కంటికి నేను మేడంలో కనిపిస్తున్నానా నెంబర్ 10 సిక్కు బాబు అటెండెన్స్ పెరగడానికి సిక్కేంటే మా అమ్మ నెంబర్ 11 పోండి అబ్బా చీపోండి అంటే మొగుండు అన్నట్టు నెంబర్తో పిలుస్తూ నాకు అదోలా ఉంటుందండి అలా మీరు ప్రశ్నిస్తుంటే నాకేదో ఎలా ఉంది నెంబర్ 12 మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు మగాళ్ళతో మాట్లాడుతున్నాడు కానీ ఊకలో ఈకలంటాడు ఈతో మాట్లాడచ్చు ఊకలో ఈక అంటే నేను మొగాడిలాగా అవ్వబడ్డగా రే ఎద్దగారుగా పంపేస్తారు నెంబర్ 13 సరదాకా నిన్ను మాట్లాడిస్తారే ఇంకేంటే బాబు ఇంకే అటెండెన్స్ ఆఫ్ చేద్దాం ఉప్పు కప్పు రంగు పద్యం చెప్పండి ఏ పాప నువ్వు చెప్పమ్మా నాకు ఈ మధ్య పద్యం చదవడం అస్సలు కుదరటం లేదండి
ఇవాళ మిడ్ నైట్ లోకి వెళ్ళు, ఎవడో ఎత్తుకుపోతాడు, చెల్లి వదిలిపోతాడు. ఏ దుర్పలం చెప్పరా, You mean me? నువ్వేరా వెళ్తావా చెప్పా. Yeah. Okay, from the point on. Okay. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తాడు వ్యర్థమా. టేస్ట్ గీస్తున్నాడే మొక్కలు టేస్ట్ అయిపోతాయి. రే నువ్వు చెప్పు. అదేనండి బేసిక్గా చెప్తానండి. ఉప్పు కప్పు రంగు జాడవేరే మేము కొబ్బరి అడ్పెట్టి అడ్పెట్టి పెట్టి 2 రూపాయలు చేతులు పెట్టి దండం పెట్టుకో. రే కట్ట కట్టాలో తోసేస్తాను కాంట్రీ వేదవా. నేను నీ కళ్ళకు దండం పెట్టాలరా. పోయి నీ బాబుతో కలిసి పెళ్లిళ్ళు చేసుకొచ్చుకుంటా. నువ్వు చెప్పాపా. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు అప్పుడు సిగ్గేస్తున్నావు అమ్మా చెప్పలేదు బాబు. ఏమిటి తల్లి పురుష్ పురుష్ అని ఎక్కడ చెప్పడం. పురుషుడు విచ్చేసాను పట్టుకుని ఏమిటి నాతో చెప్పి అర్జెంటుకు పెళ్లి చేసామని చెప్తానమ్మా. నువ్వు చెప్పరా. ఉప్పు కప్పు రంగు ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా. పురుషులందు 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 ఉండ పురుషులు లేరయ్యా. ఇది స్కూల్ అనుకున్నారా, డ్రామా హాల్ అనుకున్నారా? నీకు ఈ పద్యం వద్దా? ఒరే పొత్తుడపి చేతమైన ముద్ద చెప్పరా. చేతవెన్న ముద్ద చెంగల్ల పూదండ బంగారు మొలతాడు. ఎక్కడండి మొలతాడు బంగారందేనండి? కాదు ఇస్తాడు. ఏ సాగుకుంటావా చేద్దామక్కన ఏదైతే నీకెందుకురా తవ్వతన్నారు తోట. 5 రూపాయలు నువ్వు చెప్పరా. చేతన్మో చెంగల్ పూద ఓకే గోల్డెన్ మొక్క ఓకే నెక్కన్ నాస్కోడ్ చట్టాలు కోళ్ళని మొలుతాడంటే పెట్టరా నీ ముఖం మండ చూస్తారా. రేయ్ నల్లడెక్కరా. రేయ్ నువ్వు చెప్పు. ఈ అమ్మ అందుకే ఇంకోళ్ళకి రానన్నాడు తప్పలేదే. నోరు మూసుకొని చెప్పు. సరే నువ్వు లేరా ప్లీజ్. కాసుకో చేత పెద్ద ముద్ద చెంగల్ల పూదండ బంగారు మొలతాడు పట్టుదా. నోరు మూసుకొని కూర్చోలే. అదే నేను చెప్తాను రాదు, పద్యాలు రావు. కనీసం అంకెలన్నా నేను చెప్తానండి. అసలండి నాకు వచ్చండి. చెప్పు. 3, 6, 9, 12. 3, 6, 9, 12 ఏమిటి? మా గడియారాలు అవే ఉన్నాయండి. ఓహో నీవు గడియార లెక్కల తల్లి. నువ్వు చెప్పవే. నేనే అండి. వీడు అమ్మాయిలో ఏంటే వాడు గెలుకుంటే నాతో చెప్పదు కదా. ఎంతో సరదాగా ఉందండి. మీరు గెలుకున్నా కూడా అలాగే ఉంది. మేస్తారండి నాకేమో ఫుల్గా అంచులు వచ్చింది చెప్పనండి. చెప్పు. నాకు ముందేమో బాగా చేస్తాను ఒక తర్వాత రెండండి. రెండే కదండి మీరు అలాగుండండి దగ్గర రాకండి. 2 తర్వాత 3ఏమోనని కొంచెం అనుమానంగా ఉందండి. 3 కదండి అమ్మయ్య నాకు ఎన్ని అంకెలు వచ్చేస్తున్నాయో. 3 తర్వాత నోర్మి నాకు తెలదేంటి 6 ఏం కాదు. 3 తర్వాత వెంటనే 8 కదండి మేచారు. తర్వాత 8 2 కలిపేస్తారా. ఎందుకు కలపాలండి? మాకేం పని పాట లేదండి. కానీ కలిసి చెప్పు. కలిపాలండి పుంజుడు. చిడేమిట్రా 4 చెప్పలేవు. తెలిస్తే నువ్వే చెప్పచ్చుగా. హిందీలో తెలిసిస్తున్నాడండి. అంత హిందీ వచ్చేట నీకు? అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమన్నా చెప్ప. హిందీలో మీరు ఇలా రండి అనడానికండి ఇది రాయే అనాలండి. అలేదే అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి? మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది రాయే అంటానండి. ఊరి నీ తెలివితేటలు మంట. నీ సార్ రాయే అన్నమాట ఒక్కటే వద్దన్నమాట నీకు. అయితే మరి ఆ పిల్లనే వచ్చావు ఏం తిడతాం? ఇది రాయే అని తిట్టాం. ప్రాణాలు కూడేస్తున్నారు కదరా. కూర్చో. రే కనీసం కుణింతాలనే వస్తా ఎవరికైనా. నేను చెప్పనండి. చెప్పండి. కాకుడింతని చెప్తానండి. కాని సాగదీస్తే
కానీ టిక్ కొడితే కి, కానీ ఎక్ కొడితే కి, కానీ ఎక్ కొట్టి టిక్ కొడితే అయ్యి, కానీ ఒంగోబెట్టి కు, కానీ ఒంగోబెట్టి సాగదీస్తే కూ, కాకి చితకితలేస్తే నాకు పక్కన లంపకాయ కొట్టు, 2 లంపకాయలు కొట్టు. ఈ ఎగ్గొట్టాలు తిగ్గొట్టాలు ఏంట్రా బాబు? పక్క వేస్తారు ఏమిటి? వేస్తారు వెరైటీగా గుణిస్తే చెప్పనండి. ఆ చెప్పు, నువ్వు ఒక్కడే తగలటావుగా. Oh!